రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ పురంధేశ్వరి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గండికోట, సూర్యలంక బీచ్ల అభివృద్ది పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్టు కాదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం, కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోట సత్యవతి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట, కడప జిల్లా గండికోట ప్రాజెక్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా ఇప్పుడే టెండర్లు కన్ఫర్మ్ అయినాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తుంది. సూర్యలంక బీచ్ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉంది. ఈ 3 ప్రాజెక్టులు వెంటనే పట్టాలు ఎక్కుతాయి. మాకు దీని యొక్క అంతిమ లక్ష్యం కూడా పుష్కరాల లోపలని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన.